టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాడు. భారత వన్డే టెస్ట్ జట్టులోకి కమ్బ్యాక్ ఇచ్చేందుకు ప్రిపేర్ అవుతున్నాడు. నేషనల్ డ్యూటీ లేకపోవడంతో గత కొన్నాళ్లుగా డొమెస్టిక్ క్రికెట్ ఆడుతూ ఉన్నాడు పాండ్యా. వన్డేలోకి రీ ఎంట్రీ ఇవ్వాలి అంటే బ్యాటింగ్తో పాటు 10 ఓవర్ల పాటు బౌలింగ్ వేయాలి అంటూ సెలెక్టర్స్ కండిషన్ వేయడంతో ఆ దిశగా ఇంప్రూవ్ అవుతున్నాడు హార్దిక్ పాండ్యా. ముస్తాక్ అలీ, విజయ్ హజారే టోర్నీల్లో అటు బ్యాట్తో ఇటు బంతితో రఫ్ ఆడించాడు. ఇంగ్లాండ్ సిరీస్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్న తరుణంలో స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్తో అతడు డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. జాన్వీ కపూర్తో హార్దిక్ పాండ్యా పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని, వాళ్ళిద్దరూ ఈ మధ్య మాల్దీవులకు వెకేషన్కు వెళ్లారు అంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో జాన్వీ, పాండ్యా సముద్ర తీరంలో విహరిస్తూ సన్నిహితంగా కనిపించడంతో చాలామంది నెటిజన్స్ ఇది నిజమే అనుకున్నారు. అయితే దీనిపై నేషనల్ మీడియా ఫ్యాక్ట్ చెక్ నిర్వహించగా ఫేక్ అని తేలింది. ఈ ఫోటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో క్రియేట్ చేసినవని బయటపడింది. దీంతో డేటింగ్ వార్తలు ఒట్టి పుకార్లేనని క్లారిటీ వచ్చేసింది. జాన్వీకి ఇంకా పెళ్లి కాని విషయం తెలిసిందే. ఆమె వరుస సినిమాలు చేస్తూ మరింత బిజీ అవుతోంది. దేవర తర్వాత తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన క్రేజీ ప్రాజెక్టులో శ్రీదేవి కూతురు నటిస్తోంది. RC16గా పిలుస్తున్న ఈ ప్రాజెక్టు పనులు జోరందుకున్నాయి. మరోవైపు హార్దిక్ పాండ్యా కూడా వరుస క్రికెట్లతో బిజీగా ఉన్నాడు. భార్య నటాషా స్టాంకోవిస్తో విడాకులతో ఆ మధ్య బాగా వార్తల్లో నలిగాడు పాండ్యా. IPL 2024 సమయంలో కెప్టెన్సీ కాంట్రవర్సీ, భార్యతో విడాకులు, ఇలా వివాదాలకు కేర్ ఆఫ్గా నిలిచాడు. అయితే T20 వరల్డ్ కప్ విజయంతో హార్దిక్ పాండ్యా వాటన్నిటిని అధిగమించి అందరి మనసులు గెలుచుకున్నాడు. తిరిగి పాజిటివిటీ వైపు నడుస్తూ కెరీర్ మీద ఫోకస్ పెట్టాడు.